హాయ్ అండి. ఇవాళ సొరకాయ గారెలు చేస్తున్నాను. అదేనండి సొరకాయ అప్పాలు అని కూడా అంటారు. పల్లెటూళ్ళల్లో ఈ డిష్ చాలా ఫేమసు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఫస్ట్ దీనికోసం ఒక గుప్పెడు పెసరపప్పు, ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. కనీసం ఒక అరగంటన్నా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే పప్పులు మనకి గారెల్లో వేసినప్పుడు కరకరలాడతాయి. నేనిక్కడ సొరకాయ సగం తీసుకుంటున్నానండి. చక్కగా సొరకాయని పైన చెక్కు తీసేసుకొని లేత సొరకాయ అయితే గింజలతో సహా తురుముకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా తురుముకోవాలి. ముదురుకాయ అయితే మాత్రం గింజలు తీసేసి తురుముకోండి. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ సొరకాయ తురుము కొలుచుకున్నానండి. ఒక కప్పు వచ్చింది. ఒక కప్పు నిండా వచ్చింది. ఇందులో మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి, అందులో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పు, పచ్చిశనగపప్పు కూడా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటాయి ఆ పప్పులు వేయటం వల్ల. ఇందులో 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. నువ్వులు 1 స్పూను, పావు స్పూన్ జీలకర్ర వేసుకొని, ఇందులో మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుముని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సొరకాయ తురుముకి 1 కప్పు బియ్యపు పిండండి. ఇంకా అంతకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ మనకి తేమ అనేది సరిపోదనమాట. ఉప్పు కూడా కొంచెం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి నూరినప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. వేసుకొని ఇవన్నీ మనం చేత్తో బాగా కలుపుకుంటే ఆ సొరకాయలో ఉన్న తేమ వల్లే ఈ పిండి అనేది కలిసిపోతుంది. ఒక ముద్దలాగా తయారవుతుంది. అవసరం అనుకుంటే 1 లేదా 2 స్పూన్ల నీళ్లు చల్లుకొని ఒక్కసారి అలా చిలకరించుకొని మనం కలుపుకుంటే కనుక పిండి ముద్ద అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చూసారా, చపాతీ ముద్దలాగా వచ్చింది. ఈ విధంగా వచ్చే వరకు మనం చక్కగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి ముద్ద చేసాము అంటే పర్ఫెక్ట్గా ఇట్లాగా ముద్దలాగా రావాలి అన్నమాట. చూసారు కదండి, ఇలా వస్తే పిండి పర్ఫెక్ట్గా కుదిరిందని అర్థం. ఇది ఖచ్చితంగా చేతులు తడుపుకోవాలండి. అప్పుడు ఆ పిండి అనేది మనకి చేతులకు తగలకుండా ఉంటుంది. నేను పాలిథిన్ కవర్ మీద ఇట్లాగా ప్రెస్ చేస్తున్నాను కదా, మధ్యలో చిల్లు పెట్టుకుంటే మనకి గారెలాగా ఈజీగా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, చేతులు తడుపుకోవాలి. ఆ కవర్ని కూడా ఒక్కసారి తడి చేత్తో ఇట్లాగా మనం స్ప్రెడ్ చేసామనుకోండి, గారె కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఆ చిల్లు పెట్టడం వల్ల మధ్యలో కూడా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుందండి. ఈ విధంగా చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ నూనెలో వేయించేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనకి ఎంత టేస్టీగా ఉంటాయంటేనండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ. అంత బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ చక్కగా ఈ విధంగా చేత్తోనే ఒత్తేసుకుంటూ నూనెలో వేసేసి ఎర్రగా వేయించుకోవాలి. 2 పక్కల ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలండి తిప్పుకుంటూ. ఈ విధంగా కాలాలి చక్కగా. నేను ఇక్కడ వేస్తూనే ఉన్నాను. మా వాళ్ళు చక్కగా తీసుకెళ్ళి తింటూనే ఉన్నారు. టేస్ట్ అంత అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. వెజిటేబుల్స్ సామాన్యంగా పిల్లలు సొరకాయ తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా చేసి పెట్టండి. పప్పులు కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. చాలా క్రిస్పీగా ఉంటాయండి పప్పులు కూడా. ఈ విధంగా అన్నీ వేయించేసుకోవాలి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించే వీడియోస్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయండి. చాలా తక్కువ టైంలో ఉంటాయి నా వీడియోస్. ఇప్పటిదాకా చూడకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వేయించేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. దీనికి నంచుకోవడానికి చట్నీ కానీ సాస్ కానీ ఏమీ అవసరం లేదు. ఆ పాలన అట్లా తినేసేయచ్చు. అంత కమ్మగా కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత పలచగా వచ్చినాయో. కరకరలాడుతూ భలే ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.